మీరు చేసేదేంటిది ఆర్టీసీ సమ్మె జరుగుతుంది. వాస్తవానికి వాళ్ళ కోరికలు కూడా గవర్నమెంట్ 32లో 29 పరిశీలనకు తీసుకున్నారు. ఇలా క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఆర్టీసీ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తొందర పడకండి. ఎందుకంటే వాటిని అన్నిటినీ ఇలా క్యాబినెట్లో కానివ్వండి, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కలిసి కూడా వాటిని పరిశీలనకు తీసుకొని మీ సమస్యలు పరిష్కారం చేయడానికే శత విధాల ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వెనక ఓం పారిపోయేది కాదు. వాళ్ళ తిరిగి ఇవాళ వచ్చి దొంగ కంటి కొంట తడి పెట్టుకుంటూ లిప్ సింపతి చూపిస్తున్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీలు కానీ గతంలో మర్చిపోయినామా? సకల జన సమ్మె అప్పుడు జీతాలు ఇవ్వకుంటే నేను మీతో పాటు వచ్చి ధర్నాలో కూర్చున్నవాన్నే. ఆ రోజు కూడా నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన వాటన్నిటికి కూడా మీతో పాటు వచ్చి మేము తిరిగిన వాడినే. నాకు కూడా బాధ అనిపిస్తున్నది. తప్పకుండా వాటిని పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి గారు అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం పెట్టడానికి కానీ వీటన్నింటినీ కూడా ఈ సమస్యలలో 10 సమస్యలలో ఇదొక సమస్య మీదే సీరియస్గా ఉన్నారు. మీరు ఎక్కడ కూడా తొందరపాటు పడకండి. వీళ్ళు మళ్ళీ మోసగాళ్ళతోటి చేతులు కలిపి ఈ లిప్ సింపతి వాళ్ళతోటి చేతులు కలిపి మీరు నష్టపోకండి, ఆవేశాలకు లోను కాకండి. ఎందుకంటే వీళ్ళు ఎన్ని సకల జన సమ్మె అప్పుడు ఇచ్చినటువంటి దాన్ని జీతాలు ఇంకా మర్చిపోయినామా? అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆర్టీసీని నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడింది మర్చిపోయినామా? టైర్ రిటైరింగ్ ఫ్యాక్టరీని తీసుకుపోయి తగలబెట్టింది మర్చిపోయినామా అంటారు. అసలు వరంగల్ జిల్లాల ఆర్టీసీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా ప్రైవేట్ పరం చేసింది ఈ దొంగలు కాదా? బస్ డిపో దగ్గర అయితేంది, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, హంటర్ రోడ్ కూడా టైర్ రిటైరింగ్ ఫ్యాక్టరీ ఎక్కడిది? ఎన్ని ఎకరాలు, ఎన్ని కోట్ల ప్రాపర్టీ అది ప్రైవేట్ పరం చేసింది కాదు. అవి ఈ దొంగలు ఇలా ముసలి కన్నీరు కాల్చి మళ్ళీ ఒలకపోస్తున్నారు. కాళేశ్వరం అట ఏదో పెద్ద వీళ్ళకు ఊరాట తగ్గిందని పటాకాలు కాల్తాను ఇంకో దొంగ. ఇక్కడ ఏం కర్మది? కోర్టు తీర్పు ఏమిచ్చిందే? ఈ యొక్క వేసిన కమిటీకి నోటీస్ ఇవ్వకుండా చేసింది కాబట్టి ఈ కమిటీ చెల్లదు. సిబిఐ ఈబీఐ మిగతా అన్నిటి కూడా నడిపి దాని వాళ్ళు కానీ అని దానికి అడ్డు కాదు అని చెప్పింది. దానికి వీళ్ళేదో స్వాతంత్ర పోరాటానికి పోయి వచ్చినట్టు దోసుకదిని ఏడి కాడికి నేను ఒక స్టేట్గా అడుగుతానా, మీ హాయంలో కాళేశ్వరం కట్టింది వాస్తవం కాదా? మీ హాయంలో కూలిపోయింది వాస్తవం కాదా? దానికి సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటారైతే దొంగల గుట్ట పంచుకున్న కోట్ల రూపాయలు దోసుకదిని పంచుకునేది కాలకుంటే ఇంకా దానికి సెలబ్రేషన్సా? సిగ్గు అనిపిస్తలే రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేషన్ చేసుకోవటానికి?